మరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చారా మీరు? మస్తు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. మీడియా వాళ్ళొచ్చారు. మీడియా కూడా తీశారు. అన్నీ కూలగొట్టినప్పుడు అందరం మాట్లాడినాము. ఎన్నో సార్లు అయినాయండి అల్లర్లు. మస్తు సార్లు చేశాం. కానీ ఎవ్వరు ఏం సాల్వ్ చేయడం లేదు మాకు. ఎక్కడ పోయినా గానీ. కోర్టు కేసులు కూడా మేమే గెలిచినాము. మా సొసైటీ వాళ్ళే గెలిచారు. మేమే గెలిచాము. అయినా కూడా మమ్మల్ని అక్కడ రానివ్వట్లేదు. అదేం అధికారం మాకు అర్థం కావట్లేదు. మా దగ్గర అన్నీ పూర్తి న్యాయం ఉన్నాయి. మా సైడే ఉందండి. ఆ! పూర్తి న్యాయం మా సైడ్ ఉన్నా కూడా మమ్మల్ని అక్కడికి ఎంటర్ కానివ్వట్లేదు. కట్టిన కట్టడాలను కూలగొడుతున్నారు. ఆ స్థలం మీది కాదు పొండి అని డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. ఎవడసలు మీకు ఇచ్చిందని అంటున్నారు. వాళ్ళు కబ్జా చేసుకోవడానికి చూస్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి ఆడపడుచులకు గాని, వాళ్ళ ఇంటి వాళ్ళకి గాని ఇలా జరిగితే ఊరుకుంటారా అని నేను మీడియా ద్వారా అడుగుతున్నానండి. ఆ సార్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా మాకు న్యాయం చేయాలి. దీంట్లో మీ 150% న్యాయం మా సైడే ఉందండి. మా పేర్ల మీద రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్‌లు వచ్చాయి. లోన్ కూడా ఇస్తానంటున్నారు. మేము రంగంలోకి అక్కడికి మా ల్యాండ్‌లోకి మేము వెళ్ళేటప్పటికే అక్కడి నుంచి అబ్జెక్షన్ స్టార్ట్ అవుతుందండి. దయచేసి మీరు మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా గమనించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి మీద నమ్మకంతో వచ్చారా? లేదంటే ఎట్లా? అంటే ఇక్కడ జరుగుతదని నమ్మకం మీకుందా? సీఎం గారు ఇంతకుముందు మేము మా మల్కాజిగిరి మాది ఇంతకుముందు ఎంపీ కలిసాము. అప్పుడు మనకు అధికారం లేదు, అధికారం వస్తుంది బాబు, అధికారం వచ్చినప్పుడు మేము కంపల్సరీ చేసి న్యాయం చేస్తా అప్పుడు మేము అని చెప్పాడండి. ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఈయన కూడా ఈ దౌర్జన్యం ఓన్లీ డబ్బుల కోసమే, ఈ డబ్బుల కోసం తీసుకొని మన దౌర్జన్యంగా అన్నీ ఉన్నాయి. 100% మనకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, ప్రతి పర్మిషన్ ఉంది, ప్రతి దాంట్లో ప్రతి కంపెనీ ఇచ్చినా మేము మీకే ఏమవుతుంది, మీకే జరగండి, ఆగండి, మాకు వయసు ప్రజలు ఉంది, ఆపండి ఆపండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా నమ్మకంతో మేము వచ్చినాం కాబట్టి మాకు న్యాయం చేద్దాం ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి అయితే భూ కబ్జా మా మంత్రి చేస్తున్నారని చెప్పి అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా పోలీసులే ఖాళీ చేయమంటున్నారని చెప్పి అయితే తెలియజేస్తున్నారు.